గజం భూమి కేవలం 5,000 రూపాయలతో 135 గజాల డిటిసిపి అండ్ రేరా ఫ్లాట్ కేవలం 7 లక్షలు మాత్రమే. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, పెళ్లిళ్ళ సీజన్, పెళ్లిళ్ళ హడావిడి బాగా స్టార్ట్ అయిపోయింది. పెళ్లిళ్ళు చేసే వాళ్ళు బిజీ అయిపోయారు, పెళ్లిళ్ళకి వెళ్ళే వాళ్ళు బిజీ అయిపోయారు, అందరూ బిజీగా ఉన్నారు. సాయంత్రం పూట అటు ఇంటికి వెళ్ళేటప్పుడు పంజాగుట్ట దగ్గర, సోమాజిగూడ దగ్గర చూస్తే గోల్డ్ పర్చేసింగ్, గోల్డ్ అంటే జ్యువెలరీ షాప్స్ బయట మొత్తం ట్రాఫిక్ కిక్కిరిసిపోతుంది. అంటే ఒకప్పుడు పెళ్ళి అంటే ఏదో ఒక చిన్న బడ్జెట్లో ఉండేది. ఇవాళ పెళ్ళి అంటే ఒక 25 లక్షల నుంచి కోటిన్నర రేంజ్కి వెళ్ళిపోయింది పెళ్ళిళ్ళు. సో మరి ఎస్పెషలీ ఈ పెళ్ళిళ్ళప్పుడు మన బడ్జెట్ను తగ్గించుకుని మ్యారేజెస్ని ఎట్లా ప్లాన్ చేయాలి అంటారు? అంటే కాస్ట్ కటింగ్ అనేది మనం ఎట్లా తగ్గించుకోవాలి? డెఫినెట్లీ అండి, చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మన వెల్త్లో ఏదైతే క్రియేట్ చేసామో అందులో 20-30%, ఎస్పెషలీ ఇండియాలో 20-30% ఓన్లీ మ్యారేజ్కే ఖర్చు పెట్టేస్తున్నారు. సో ఇదేంటంటే ఒక సెలబ్రేషన్లా ఉండాలి, కానీ ఎండ్ ఆఫ్ ది డే డెట్స్ క్రియేట్ చేసి మనకి ఇన్కన్వీనియంట్గా ఫీలింగ్ ఉండకూడదు. సో ఫర్ దాట్ హౌ వీ కెన్ ప్లాన్ ద బడ్జెట్. దానికి ఏంటంటే మనం ఫస్ట్ బడ్జెట్ అనుకుంటారండి, ప్రతి ఒక్కరు కూడా బడ్జెట్ వేసుకుంటారు. ఇది మనం ఇలా ఇంత మనీ మనము పక్కన పెట్టుకుంటారు, అంతా చేస్తారు. బట్ ఏంటంటే అది ఓవర్ అయిపోతుంది. అంటే దట్ ఈజ్ ఆల్వేస్ ఏంటంటే మనం అనుకునే దానికన్నా ఎక్కువ అవుతుంది. సో దీన్ని ఎలా మనం కంట్రోల్ చేసుకోవాలి, దీనికి తగ్గట్టుగా ఏ చేస్తే మనకి ఇంకొంచెం బడ్జెట్ అనేది మన లిమిట్లోకి వస్తుంది, మన కంట్రోల్కి వస్తుంది, ఇంకా తగ్గుతుంది అనేది మనం చూసుకునేటే ఫస్ట్ ఏంటంటేనండి ఈ ఆఫ్ సీజన్లో చేసుకోవడం ట్రై చేసుకోవాలండి. అంటే ఈ డేట్ ఉంది కదా, మ్యారేజ్ డేట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అక్కడ కానీ మీరు కరెక్ట్గా ఆఫ్ సీజన్లో కానీ ఆ డేట్ని కానీ ఫిక్స్ చేసుకోగలిగితే యూ కెన్ సే 20-30% అండి. ఆల్మోస్ట్ 30% సేవింగ్స్ మీ వెడ్డింగ్ డేట్ మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది. మీరు సేవింగ్ చేయాలి అనుకుంటే మీ వెడ్డింగ్ డేట్ ఈ సీజన్లో కాకుండా ఇప్పుడు ఈ సీజన్లో చేశారనుకోండి, అంటే ఇప్పుడు శ్రావణ మాసం, మాఘ మాసం, ఇలాంటి కొన్ని ఉంటాయి సీజన్స్, బిజీ డేట్స్, ఆ 10 రోజులు మంచి ముహూర్తాలు అయ్యో పెడతారు. ఇంకా దాంట్లోనే అందరూ చేస్తే ఇక ప్రతి ఒక్కరూ కాస్ట్ అనేది పెంచేస్తారు మీకు. సో దానివల్ల ఏమవుతుందంటే ఇంకొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. అంటే మామూలు రోజుల కన్నా ఆ రోజుల్లో మనకు ప్రతిదీ కాస్ట్ అయిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు బుకింగ్స్ అయిపోయి ఉంటాయి. సో అది ఒక్క డేట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు కానీ అది ఒక్కసారి మీరు బాగా ప్లాన్ చేసుకున్నట్లయితే ఆ డేట్ని, సో ఆగస్ట్లో కానీ అట్లా మీరు ప్లాన్ చేసుకుంటే అప్పుడు ఎక్కువ వెడ్డింగ్స్ ఉండవు. ఆ టైంలో కానీ మీరు ప్లాన్ చేసుకుంటే యూ క్యాన్ సేవ్ లాట్ ఆఫ్ మనీ. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చాలా ఫంక్షన్స్ జరుగుతున్నాయి, ఒక మ్యారేజే కాదు కదా. సో దెర్ ఆర్ 4-5 ఫంక్షన్స్ మనకి మ్యారేజ్ రిలేటెడ్ అన్ని ఈవెంట్స్, సంగీత్ ఇవన్నీ జరుగుతున్నాయి. సో దీనికి మేము ఇచ్చే సలహా ఏంటంటే ఒక దగ్గరే ప్లాన్ చేసుకోండి. మీరు ఊరికనే ఒక్కొక్క ఈవెంట్కి ఒక్కొక్క ప్లేస్లో ప్లాన్ చేశారనుకోండి, ఒకటేమో రిసార్ట్లో పెట్టుకుంటారు, ఒకటేమో ఇంటి దగ్గర, ఒకటేమో హోటల్లో పెట్టుకుంటారు, వాళ్ళ ఇష్టం. అలా ప్లాన్ చేసుకుంటే మీకు కాస్ట్ ఎక్కువ అవుతుందండి, ఎందుకంటే అది డెకరేషన్ మళ్ళీ నెక్స్ట్ డేనే ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ టేకింగ్ మచ్ టైం. ఎవ్రీ డే ఒక్కోసారి అయితే ఒకే డేలో 2 ఈవెంట్స్ కూడా చేసుకుంటున్నారు టైం బట్టి వాళ్ళు. సో ఇలాంటప్పుడు మీరు ఒకే ప్లేస్లో అన్ని ప్లాన్ చేసుకున్నారనుకోండి, యూ కెన్ సేవ్ లాట్ ఆఫ్ మనీ. సో దిస్ ఈజ్ వన్ థింగ్. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి లోకల్ వెండర్స్ని పెట్టుకుంటే బెటర్ అండి. అంటే మన దగ్గర ఉన్న లోకల్ వెండర్స్ ఎవరైతే మీరు బయట నుంచి తెచ్చుకున్నారనుకోండి, వెండర్స్ని ఎవరినైనా, వాళ్ళకి ట్రావెలింగ్ అని అదంతా కలిపి మీకు కాస్ట్ ఎక్కువ వేసేస్తారు. సో ఆల్వేస్ ట్రై టు ఎంగేజ్ యువర్ సెల్ఫ్ విత్ ద లోకల్ వెండర్స్. మనకి లైటింగ్ కానీ, వీడియోగ్రఫిక్ కానీ, ఫోటోగ్రఫిక్ కానీ ఏమైనా సరే మనకి డెకరేషన్ మన లోకల్ వాళ్ళని పెట్టుకుంటే మీకు ఏంటంటే చాలా వరకు అక్కడ 10-20% సేవ్ అవుతుంది. లేదు మేము బాంబే నుంచి తెప్పిస్తాము, మేము వేరే స్టేట్స్ నుంచి తెప్పించుకుంటాము అంటే అది మీకు ఏమవుతుందంటే వాళ్ళ ఈ కాస్ట్, వాళ్ళ స్టే కాస్ట్, వాళ్ళవన్నీ కూడా మీకు దాని మీద యాడ్ చేసి వేసేస్తారు. సో దానివల్ల మీకు మాధవిరెడ్డి గారు ఈ మధ్య ఎక్కువగా కూడా ఈ వెడ్డింగ్ ప్లానర్స్, ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ ఇచ్చేస్తున్నారు. అంటే ఇది అంత నీడ్ అవసరం ఉంటారా అంటే ఆ రేంజ్లో వెళ్ళిపోవడం? డెఫినెట్లీ ఎస్ అండి, చెప్తామండి మేము. ఎందుకంటే వీళ్ళు ఆల్మోస్ట్ 50,000, 1 lakh నుంచి స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 10 lakhs వరకు మీకు ఛార్జ్ చేస్తారు బేస్డ్ ఆన్ ది ఈవెంట్, బేస్డ్ ఆన్ దట్ బడ్జెట్ బట్టి. సో వాళ్ళని ఎంగేజ్ చేసుకుంటేనే బెటర్ అండి, ఎందుకంటే వాళ్ళు మీకు వెండర్స్ని అందరినీ మీకు తీసుకొస్తారు.
ఎక్కడైతే మీకు కాస్ట్ తక్కువ ఉంది, ఎందుకంటే దే ఆర్ డూయింగ్ సో మెనీ వెడ్డింగ్స్ కాబట్టి వాళ్ళకి తెలుసు ఎక్కడ క్వాలిటీ బాగుంటుంది, ఎక్కడ మీకు తక్కువ కాస్ట్లో అవుతుంది, బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది, ఇవన్నీ తెలుసు కాబట్టి మీరు వెళ్ళి అన్ని సెర్చ్ చేయాలంటే కష్టం కదా. సో వాళ్ళని కానీ తెచ్చుకుంటే క్యాటరింగ్ దగ్గర నుంచి అన్ని కూడా వాళ్ళే మీకు చాలా ఆప్షన్స్ ఇస్తారు. అవును, కరెక్ట్ మీరు చెప్పింది. మీరు ఇండివిడ్యువల్ గా వెళ్ళాలంటే ఎంక్వైరీ చేసుకోవాలి. ఇవన్నీ కూడా అవునండి, వాళ్ళని పెట్టేసుకుంటే మీకు ఈజీ అవుతుంది. బట్ వన్ థింగ్ ఏంటంటే వాళ్ళ మీద కంప్లీట్గా వదిలేయకూడదండి. అప్పుడు ఏంటంటే పెళ్ళి మీరు చేసినట్టు ఉండదు, వాళ్ళు చేసుకున్నట్టు ఉంటుంది. సో మీ టేస్ట్కి తగ్గట్టు వాళ్ళకి ముందుగానే ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీ కస్టమ్స్ అన్నీ వాళ్ళకి ముందుగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వీళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళతో టైం స్పెండ్ చేయరు. సో ఫస్ట్ ఫ్యూ డేస్ కానీ ఫ్యూ వీక్స్ కానీ, అంటే మ్యారేజ్కి ముందు మీరు చాలా ఫ్రీగా ఉంటారు కదా, వాళ్ళతో టైం ఎక్కువ స్పెండ్ చేయాలండి. స్పెండ్ చేసి మీరు ముందుగానే అన్నీ ఫిక్స్ చేసేసుకోవాలి. అంటే డిస్కౌంట్స్ తీసుకోవడం కానీ, వెండర్స్తో మాట్లాడేటప్పుడు అవన్నీ మీరుంటే బాగుంటుంది. అంతా కంప్లీట్గా వాళ్ళ మీద పెట్టేయకూడదు. అఫ్ కోర్స్ యూ కెన్ టేక్ ఏ వెడ్డింగ్ ప్లానర్, బట్ వెడ్డింగ్ ప్లానర్ తెచ్చిన వెండర్స్ అందరూ మీకు తెలియాలి. వాళ్ళ ఫోటోగ్రఫీ కానీ, వాళ్ళ డెకరేషన్ వాళ్ళది కానీ, క్యాటరింగ్ వాళ్ళతో కానీ అందరూ మీరు ఉండాలి. ఎందుకంటే మీకు తగ్గట్టుగా వాళ్ళకి చెప్పాలి. మీరు పూర్తిగా వాళ్ళ మీద పెట్టాం కదా వెడ్డింగ్ ప్లానర్ ఏంటనేది మనం వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళకి చెప్పాలి, అర్థమయ్యేటట్టు చెప్పాలి. మాకు ఇలా కావాలి, మీ టేస్ట్ బట్టి ఉండాలండి, లేకపోతే వాళ్ళ టేస్ట్ బట్టి మేము మ్యారేజ్ చేసుకోవాలి. సో మళ్ళీ ఏంటంటే మనకు కావాల్సినట్టుగా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఆ డిజైన్స్ అన్నీ కూడా మనకు కావాల్సినట్టు ఎందుకంటే ప్రతి వాళ్ళకి ట్రెడిషన్స్ కస్టమ్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో వాళ్ళకి చెప్పాలి ముందుగానే, బాబు మా కస్టమ్స్ ఇలా ఉన్నాయంటే అప్పుడు దానికి తగ్గట్టుగా వాళ్ళు ప్లాన్ చేసేస్తారు. సో ఆల్వేస్ బెటర్ అండి పర్సనల్ మానిటరింగ్ ఉండాలి. ఆ తర్వాత ఇక అన్ని ఫిక్స్ చేసిన తర్వాత వాళ్ళకి వదిలేస్తే వాళ్ళు ఎగ్జిక్యూషన్ చేసేస్తారు. తర్వాత మీకు ఎలాగో టైం ఉండదు కాబట్టి. సో ఆల్వేస్ బెటర్ టు హ్యావ్ ఏ వెడ్డింగ్ ప్లానర్ ఉంటేనే మనకి బెస్ట్ అండి. ఇంకా మనం బాగా కాస్ట్ ఎక్కడ తగ్గించుకోవచ్చు అంటే వీడియోగ్రఫీ, ఈ ఫోటోగ్రఫీ దగ్గర క్వాలిటీ కొంచెం చూసుకుంటూ, అంటే ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉన్నాయనుకోండి అప్పుడు మీకు వాళ్ళని ప్రొఫెషనల్స్ని మీరు తెప్పించుకోవచ్చు. నార్మల్ కొన్ని ఈవెంట్స్ ఉంటాయి, దానికి ప్రొఫెషనల్స్ అవసరం లేదు. సో మీరు ఇలా కొంచెం కానీ అక్కడ ప్లాన్ చేసుకున్నట్లయితే, సో లేకపోతే అన్ని ఈవెంట్స్కి ప్రొఫెషనల్స్ అవసరం లేదు. అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, ఒకప్పుడు పెళ్ళిళ్ళు అంటే భోజన విషయంలో కొంచెం ఖర్చు ఎక్కువ ఉండేది, కొంచెం అక్కడ బర్డన్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు అంతా ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, ప్రీ వెడ్డింగ్ షూట్ ఈవెంట్స్ అన్నిటికి వాళ్ళనే పెట్టడం. కేరళ వెళ్తున్నారు కొంతమంది, అక్కడికి వెళ్ళి ఫోటోలు తీసుకుంటున్నారు. అవును, దానివల్ల అది అక్కడ డిస్ప్లే చేయడం, ఆ రోజు మ్యారేజ్ రోజు ఆ డిస్ప్లే కూడా చాలా కాస్ట్ అవుతుంది. సో ఇక్కడ స్క్రీన్స్ కూడా సో ఆల్మోస్ట్ అక్కడ 10 to 20 lakhs వరకు ఖర్చు పెట్టేస్తున్నారు. ఆ ప్రైస్ లో పెడుతున్నారు. సో దాన్ని మనం కంట్రోల్ చేయాలంటే మీరు గుర్తుపెట్టుకోండి, ప్రొఫెషనల్స్ని ఏ ఈవెంట్స్కి పిలవాలి ఆ ఈవెంట్స్కి పిలిచేసి మిగతా దాన్ని మామూలుగా మీకు తెలిసిన వాళ్ళతోని మీరు కంటిన్యూ చేసుకొని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. దట్స్ హౌ యూ క్యాన్ డిక్రీజ్ అండి. తర్వాత ఏంటంటే ఈ పెళ్ళి స్టార్ట్ అవ్వకముందు మీరు చాలా జోష్లో ఉంటారు. ఈ రోజుల్లో అంత డిమాండ్స్ అయితే ఏం లేవండి, ఇద్దరు వర్కింగ్ ఉంటున్నారు, ఆల్మోస్ట్ ఇద్దరు సంపాదించుకుంటున్నారు. వాళ్ళ వైపు నుంచి కూడా పెద్దగా డిమాండ్ మాకు అది కావాలి ఇది కావాలని లేదు. కానీ వీళ్ళు అంటే ఎస్పెషల్లీ అమ్మాయి వైపు వాళ్ళే కొంచెం జోష్లో మేము అది పెడతాము, మేము ఇది ఇస్తాము అది ఇస్తాము. అదేంటంటే ఇనీషియల్గా చాలా జోష్ ఉంటుంది, మనం అది ఇద్దాం ఇది అన్ని ప్రామిసులు చేస్తారు. బట్ వాళ్ళ ఖర్చు ఎప్పుడైతే అయిపోతూ ఉంటుందో దెన్ దే ఫీల్, అరే మనం చాలా ఓవర్ బోర్డ్ అయిపోయామే, ఇంత ప్రామిస్ చేయకుండా ఉండాల్సిందే, ఇంత మనము కమిట్ అవ్వకుండా ఉండాల్సిందే. జ్యువెలరీ విషయంలో వస్తుందండి, పెడతామంటారు, అది పెళ్ళినప్పటికి ఎక్కువ అయిపోతుంది. అక్కడ మ్యారేజ్ కూడా ఇంత గ్రాండ్ గా చేస్తాము, లేకపోతే మ్యారేజ్ ఇంత పెద్ద ఫంక్షన్ హాల్లో చేస్తాము, రిసార్ట్ లో చేస్తాము, ఇవన్నీ ముందు కమిట్మెంట్ బాగానే ఉంటాయండి. మనం జోష్ లో కమిట్ చేస్తాము, 2 రోజుల తర్వాత కూర్చొని పెన్ను పేపర్ తీసి లెక్కలు వేసుకుంటే అప్పుడు మనకి అందుకనే మనం ఏంటంటే వాళ్ళకి చెప్పేది తక్కువ చెప్పొచ్చు మనము. వెన్ లేటర్ మనం కావాలి అనుకుంటే ఇంకొన్ని యాడ్ చేస్తే దే ఫీల్ హ్యాపీ కదా. అవునవును, వాళ్ళకి ముందు ఎక్కువ చెప్పి మనం తగ్గిస్తే వాళ్ళు ఊరుకోరు కదా. మీరు ఇలా చెప్పారు, మీరు ఇలా కమిట్ అయ్యారు, ఇప్పుడు చూస్తే ఇలా చేశారు ఏర్పాట్లు అంటారు. మీరు కొంచెం మోడరేట్గా ఉండి కావాలి అనుకుంటే మీ బడ్జెట్ బట్టి ఇంకొంచెం ఎన్లార్జ్ అయితే బాగుంటుంది. కానీ మీరు ఎక్కువగా బడ్జెట్ని ఓవర్ బోర్డ్ అయ్యేది ఇక్కడేనండి, ఎక్కువ కమిట్మెంట్స్ అనమాట. మేము అది చేస్తాం, మేము ఇలా చేస్తాం, మేము అలా చేస్తాం అని కమిట్మెంట్స్ ఇవ్వకుండా కొంచెం నార్మల్గా మోడరేట్గా మనము వాళ్ళతో మనం ఉన్నట్లయితే యూ కెన్ సేవ్ లాట్ ఆఫ్, అంటే ఎస్పెషల్లీ సేవింగ్ అని కాదండి, ఓవర్ బడ్జెట్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు బడ్జెట్ ఒకటి 30 lakhs అనుకుంటారు, అదేమో 50 lakhs అవుతుంది. ఆల్మోస్ట్ 50% కూడా పెరిగిపోతున్నాయండి బడ్జెట్స్, అంటే మనం వేసుకున్న బడ్జెట్కి.
సో ఆల్వేస్ కీప్ ఆల్ దీస్ పాయింట్స్, ఇప్పుడు మేము ఏమైతే చెప్పామో అవన్నీ పాయింట్స్ మీరు పెట్టుకున్నట్లయితే 20-30%, 40% వరకు మనం బడ్జెట్ ఫ్రెండ్లీగా కూడా మ్యారేజ్ చేయొచ్చు. దట్ షుడ్ బి ఏ సెలబ్రేషన్ మూడ్ అండ్ మూమెంట్లా ఉండాలి, కానీ ఇట్ షుడ్ నాట్ ఎండ్ అప్ విత్ సమ్ డీవియేషన్స్. అలా వెళ్లకుండా ఉండాలి అనుకుంటే, అన్ప్లెజెంట్గా ఉండకూడదు అనుకుంటే బెటర్ యూ ఫాలో ఆల్ దీస్ థింగ్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మాధవిరెడ్డి గారు. పెళ్ళిళ్ళ విషయంలో ఖర్చు తగ్గించుకోవడానికి ఎటువంటి విషయాలను తప్పనిసరిగా మనం గుర్తుపెట్టుకోవాలనే అంశం గురించి చాలా చక్కగా తెలియజేస్తే థ్యాంక్ యూ సో మచ్ మేడం. నమస్తే.